నెయ్యిలో ఉండాల్సిన విలువలో చాలా తేడాలు. గుజరాత్కి చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షలో వెల్లడైందని తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగాలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కి చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్టు తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు, ఫారిన్ ఫ్యాట్స్ కలగలిసి ఉన్నట్టు ఆ పరీక్షలో వెల్లడైందని వివరించింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు ఆ నివేదికను విడుదల చేశారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఒక్కో నమూనాను మొత్తం 5 ఈక్వేషన్లో పరీక్షించారని, వాటన్నింటిలో నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా విలువ వచ్చిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. కూటమి అధికారంలోకి వచ్చే నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాలు ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించగా జూలైలో ఫలితాల నివేదికలు వచ్చాయి. ఆ నివేదికలు తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే